హాయ్ అండి. నమస్తే అందరికీ. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు కార్తీక మాస శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు చూస్తున్నది దక్షిణ కాశీగా పిలువబడే శ్రీశైల క్షేత్రం యొక్క రాజగోపురం. దీని యొక్క ఎంట్రన్సు దేవాలయం యొక్క మొదటి గేటు, రెండవ గేటుకి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ లోపలికి వెళ్ళగానే బెంచీలతో ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణంతో వచ్చిన భక్తులు వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన భక్తులు సేద తీరటానికి వీలుగా ఈ ప్రదేశం ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదియోగి స్టాట్యూ అనేది ఏర్పాటు చేశారు. అది ఆదియోగి అనే స్టాట్యూ మొన్ననే కొత్తగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ రాజగోపురం పూర్వం 1516వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. కానీ కాలానుగుణంగా 2010వ సంవత్సరంలో ఇది పగుళ్ళు ఇవ్వటం ప్రారంభించింది. దీనిని పరీక్షించిన కమిటీ దీనిని ఉన్నపలాన పడవేయటం శ్రేయస్కరమని, ఆ స్థలంలోనే కొత్త నిర్మాణం చేయాలని సూచించింది. ప్రభుత్వం అందుకుగాను టెండర్లకు ఆహ్వానించగా సివిఆర్ ఫౌండేషన్ నవయుగ సంస్థ దీనిని 26 కోట్లతో ఉచితంగా నిర్మించడానికి ముందుకు వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నది రాజగోపురం యొక్క లోపలి చిత్రాలు. దీని ఎత్తు 144 అడుగులు, వెడల్పు 65 అడుగులు. దీని నిర్మాణం కోసం ప్రత్యేకంగా వాడిన మెటీరియల్ కారణంగా ఇది ఇంకొక 1500 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల వరకు చరిత్రలో ఇలానే నిలిచిపోతుందని సివిఆర్ నవయుగ ఫౌండేషన్ సంస్థ తెలియజేసింది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ రాజగోపురం చుట్టూ పచ్చని వాతావరణం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎత్తు కూడా మీరు గమనించవచ్చు. 144 అడుగుల ఎత్తు ఉంటుంది, 65 అడుగుల వెడల్పు ఉంటుంది. అలాగే గాలిగోపురం బయటన పార్వతీ పరమేశ్వరులు ఊయల ఊగుతున్నట్లు ప్రతిమలను ఏర్పాటు చేశారు. అలాగే గాలిగోపురం ఎదురున శ్రీకృష్ణదేవరాయలు యొక్క విగ్రహాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. సో ఇదండి ఈ గాలిగోపురం యొక్క విశిష్టత అండ్ విశేషాలు. మన నెక్స్ట్ వీడియోలో భక్త కన్నప్ప మరియు ఆ గుడి విశేషాలు, అలాగే పుష్కరిణి దాని యొక్క విశేషాలు, శ్రీకాళహస్తి యొక్క విశేషాలు చూద్దాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం.